మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. మే నెల మేషరాశి పరిస్థితి చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా మరి మే నెల కానీ, జూన్ నెల కానీ, జూలై నెల కానీ ఈ 3 నెలలకు కూడా శని పూర్తిగా బాగలేదు. శని ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశంలో ఉన్నటువంటి శని ఏమిటి? 7 నాటి శని అంటారు. 7 సంవత్సరాల 6 మాసాల శని ఉంటాడు. ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలలకు కూడా మేషరాశి పూర్తిగా బాగాలేదు. మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? 25వ సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు రోజున శని మీనానికి వచ్చాడు. ఆ శని ఇప్పటికి సంవత్సరం అయింది. మార్చికి సంవత్సరం. మే నెల 25వ సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు. మళ్ళీ ఇప్పుడు మార్చి నెల వస్తుంది. ఈ మార్చి నెల ఆఖరి సంవత్సరం అయిపోయింది. మార్చి నెల ప్రవేశించేప్పటికే సంవత్సరం అయిపోయింది. ఇంకా 6 సంవత్సరాలన్నర మేషరాశికి 7 నాటి శని. ఈ శని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మే నెల, జూన్ నెల, జూలై నెల 3 నెలలకు కలిపి శని ఎట్లా ఉన్నాడు మనం చూసుకుందాం. ఈ శని వల్ల ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఈ శని వల్ల కుర్వంతి ప్రాణ సందేహం, చచ్చిపోదాం, మనం ఏం చేయలేం, మనం ఎక్కడ ఏ పని చేయలేకపోతున్నాం, మన వల్ల ఏమీ కావట్లేదు, మనం ఎందుకు పనికి రాకుండా పోయినాం, మనకంటే పనికిరాని వాడు ఎవడు లేడు, చచ్చిపోదాం. అదొక ఆలోచన. నాబోటి వాడు అంటాడు, నువ్వు చచ్చిపోయి సాధించకూడదురా, ఇది ఈ కష్టాన్ని నువ్వు పడి చివరికి గెలిచి నువ్వు సాధించాలి అని చెప్తాం మేము. మరి ప్రాణాంతకంగా ఉంటుంది. నువ్వు చేసే వృత్తిలో నుంచి మానుకొని వేరే వృత్తికి వెళ్తావు, చేసే వృత్తి పోతుంది. మరి కొత్తగా పోయిన చోట ఆ వృత్తి కూడా మీకు సక్రమంగా సాగదు. తర్వాత ఇంకోటి ఏమవుతుంది, ఉండే ఇల్లు మారాల్సి వస్తుంది. ఇల్లు పోతుంది, వృత్తి పోతుంది, కొత్త వృత్తి వస్తుంది. ఆ వృత్తిలో ఏమి బ్రతకటానికి చేతగానటువంటి హీనమైన పరిస్థితి. ఒకవేళ వాడు పూర్వజన్మ సుకృతం చేసుకుంటే అన్ని కష్టాలు పడి బయటపడతాడు. ఇంకా 6 సంవత్సరాల 6 మాసాలు మే నెల, జూన్ నెల, జూలై నెల 3 నెలలకు కూడా శని పూర్తిగా 6 సంవత్సరాల 6 మాసాల శని వల్ల చాలా కష్టాలు నష్టాలు ఉన్నాయి. అయితే ఇది మేము చెబుతుంది రాశి ఫలం. ఈ మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, 3 రాశులు కలిసి మేషరాశి. ఏదో పిలిచే పేరుని బట్టి నా రాశి ఇది, నాకు బాగా జరుగుతోంది, నువ్వు ఏదో చెబుతున్నావు అనే మాటలు కాదు మీరు నన్ను అడగాల్సింది. మీ జన్మ నక్షత్రం, పుట్టినరోజు మీ జన్మ నక్షత్రం ఏదో చూసుకోండి. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి మేషరాశి. ఈ మేషరాశి వారికి పూర్తిగా
ఏలినాటి శని ఉన్నది. తర్వాత ఈ శని వల్ల ధనస్సు రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి కూడా అర్ధాష్టమ శని మరి 4 ఉన్నాడు. మరి ఈ రాశి వాళ్ళకి మే నెల, జూన్ నెల, జూలై నెల కూడా ఈ మేషరాశి ధనస్సు రాశి వాళ్ళకు కూడా అర్ధాష్టమ శని. ఈ శని వల్ల అన్ని రాశులు చెబుతున్నాం ముందుగా, ఎందుకంటే అన్నీ వీలుగా ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఈ మేషరాశి కాదు, ధనస్సు రాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేదు. తర్వాత సింహరాశికి అష్టమ శని, సింహరాశికి కూడా శని బాగాలేదు. కాబట్టి ఈ రాశుల వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఇది రాశి కరెక్ట్ అవునా కాదో తెలియాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ పూర్తిగా అర్థం కాదు. కాబట్టి మీరేం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి. ధనస్సు రాశి, సింహరాశి, మేషరాశి ఈ 3 రాశులకు కూడా శని పూర్తిగా బాగాలేడు. తర్వాత ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా మరి గురువు కూడా అర్ధాష్టమానికి వస్తున్నాడు. మరి జూన్ నెల వచ్చేప్పటికల్లా 4 అర్ధాష్టమానికి గురువు వస్తున్నాడు. తర్వాత మేషరాశికి వచ్చిన గురువు మరి జూన్ నెల, జూలై నెల ఈ 2 నెలలు కూడా పూర్తిగా గురువు బాగాలేడు. తర్వాత కుజుడు, ఈ కుజుడు వచ్చేప్పటికల్లా జూన్ నెలలో మేషరాశిలోనే ఉన్నాడు, జూలై నెలలో వృషభ రాశిలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి కుజుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి నిజంగా మీరు ఈ రాశి అయి ఉంటే మీరు తప్పనిసరిగా జాతకం చూపించుకోక తప్పదు. అట్లా చూపించుకున్నట్లయితే కుజ, గురు, శని ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా మీ జీవితాన్ని భ్రష్టు పట్టించేట్టుగా, కుటుంబం నుంచి విడబడిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. అదే కాదండి, ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ గ్రహాలు 3 వల్ల జరిగే ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల్లో సమస్య వస్తుంది. ఈ భార్యాభర్తల్లో సమస్య రావడం చేత అందులో శుక్రుడు వచ్చేప్పటికల్లా శుక్రుడు వల్ల కూడా సమస్య ఉంది. ఏమవుతుంది, ఆడ మనిషికి పరాయి మగవాడితో కానీ, మగవాడికి పరాయి ఆడ మనిషితో కానీ సంబంధం కలిగి కుటుంబం విడిపడిపోయే పరిస్థితి వస్తుంది. ఇది కనుక ఏదైనా జరిగితే ఇక మళ్ళీ జీవితంలో భార్యాభర్తల కలవరు, ఆ మధ్యలో కలిసిన వ్యక్తి వల్ల మీకు పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా కాక ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడటం చేత కాలసర్పదోషం కనిపిస్తుంది. ఈ కాలసర్పదోషం శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు రాహుకేతువులు ఇద్దరు 5 గ్రహాల వల్ల ఏ పని కూడా మీకు సాగదు. అందులో పాపగ్రహాలు ఏమిటయా, శని, రాహు, కేతువు, కుజుడు. మరి ఇవి పాపగ్రహాలు, ఇవి 4 పాపగ్రహాలు. ఎందుకంటే ఏమిటా అర్థం అంటే మంచానికి 4 పక్కల 4 కోళ్ళు ఉన్నాయి. ఈ 4 కోళ్ళు సక్రమంగా ఉంటే మనం మంచం మీద కూర్చోగలుగుతాం. ఒక్క కోళ్ళు లేకపోయినా మన పరిస్థితి గందరగోళమే. అట్లాగే మేషరాశి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది. నేను చెప్పాను అనేది కాదు మీకు కావాల్సింది. మీరు చేయాల్సింది ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి మా రాశి ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే హస్త సాముద్రిక ద్వారా అరిచేతిలో గ్రహస్థానాలు ఉంటాయి. నీకు ఏ గ్రహం బాగాలేదనేది ఆ గ్రహస్థానం గుంటగా ఉంటుంది. ఆ గ్రహస్థానం బాగుందనుకో మెరగ్గా ఉంటుంది. దీన్ని బట్టి నీ రాశి ఏదో హస్త సాముద్రిక ద్వారా కూడా చెప్పగలుగుతాం. అట్లా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాడు డేట్ ఆఫ్ బర్త్ రాకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే నేను జాతకం చూడగలను. ఎందుకంటే మా దగ్గర ఇప్పటికీ నాకు 80 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి నేను జ్యోతిష్యంలో సాముద్రికం కానీ జ్యోతిష్యం కానీ చెబుతున్నాను. భార్యాభర్తలకు అనుకూలత లేకపోయి విడిపడిపోవటం, వివాహం కాకపోవటం, వివాహమైన తర్వాత సంతానం కలగకపోవటం, సంతానం కలిగినా కూడా పైకి రాలేకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం వీటిలో దేంట్లో కూడా సరైనటువంటి స్థానాన్ని పొందలేకపోవటం ఇట్లా జరిగేటువంటి వాటికి మా ద్వారా మీకు ఖచ్చితంగా
తగినటువంటి శాంతి చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి మార్గంలోకి వస్తారు. ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళ పరిస్థితి జీవితంలో చెప్పరానటువంటి మహాబాధలు కనబడుతున్నాయి. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఇంట్లో అనారోగ్యాలు కావచ్చు, ఆపరేషన్స్ జరగచ్చు. ఇట్లాంటివి ఈ శని కుజుడు గురువు బాగున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, మరి మనం వెళ్ళేటప్పుడు ఏ గుడ్డో కొర్రు బట్టి తిరుగుతుంది. కాదు వెళ్తుంటే ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతారు. మరి నేను బలాన్ చోటికి నేను కూడా వస్తానంటాను. ఇటువంటి పనులు నీకు అపశకునాలు. ఎదురు కుండ తీసుకొని ఎదురొస్తారు, లేకపోతే నల్ల పిల్లి ఎదుర్కొని వస్తుంది. నీకు శని వల్ల, ఈ కుజుడి వల్ల, గురువు వల్ల నీకు అపకారం జరగబోతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదే కాదు, మీరు స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకుండా, ఎక్కడన్నా తడవకుండా ఉండేటట్లయితే నీకు పూర్తిగా అపకారం జరుగుతుంది ఏ నడిచిన టైంలో. అదే కాదు, ఎవరైనా నేను గుడ్డ తీసుకొని గుడ్డ లేకుండా పోసుకుంటాను అంటే అది మహాపాపం. గుడ్డ లేకుండా స్నానం చేయకూడదు, క్షుద్ర స్నానం అవుతుంది. గుడ్డ కట్టుకోవాలి, స్నానం చేయాలి, గుడ్డ శాంతం తడవాలి. ఆ విధంగా చేయటం మంచిది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం, మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి జూన్ నెల ఒక బుధుడు వల్ల మాత్రం వ్యాపారం సాగుతుంది, వ్యాపారంలో ఆదాయం వస్తుంది. ఎన్ని రకాల ఆదాయాలు వచ్చినా అప్పే మిగులుతుంది. ఖర్చు అనేది ఎట్లా ఉంటుంది అంటే, వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎట్లా వస్తుందండి అంటే, నీ ఇంట్లో ఉన్నది చేయాలి, లేకపోతే అప్పు చేయాలి. ఏ రకంగానైనా సరే వచ్చే ఆదాయం కంటే ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతుంది. జూన్ నెల మేషరాశికి రాహు వల్ల ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అట్లాగే మే నెలలో రాహు వల్ల మంచి ఆదాయం కలుగుతుంది. తర్వాత మేషరాశి జూలై నెలలో కూడా రాహు వల్ల బాగుంది. ఈ రాహు వల్ల ఎట్లా ఉంటుందంటే, మీకు ఎప్పుడూ బ్లాక్ అయిపోయి ఉంటుంది. కాదు, మీ ఆస్తి ఎవరైనా స్వాధీనం చేసుకున్నాడు, వాడు ఇవ్వటం లేదు. కాదు, మీరు ఏదన్నా ఏ చీటీకో లేకపోతే బ్యాంకులో మరి వ్యాపార సంబంధమైన లోన్ తీసుకున్న వాటికి హామీ పెట్టుంటే మొత్తం మీ ఆస్తి మొత్తం కాజేసి వాడు దొరక్క పారిపోయి మీరు ఇరుకులో పడిపోయి ఉంటారు. అటువంటి వాడు దొరికి నీ ఆస్తులు నీ స్వాధీనం అవుతాయి. మరి ఎవరో ఎగ్గొట్టేది కూడా మీకు స్వాధీనం అవుతుంది. అదే కాదు, పొలాలు ఉన్నాయి, గవర్నమెంట్కి ఏదో అడ్డం వచ్చింది, అడ్డం వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఏ కాలం తీయటానికో రోడ్డు వేయటానికో మీరు ఇవ్వకపోయినా కూడా స్వాధీనం చేసుకుంటారు. అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వదలుచుకుని ఇస్తే తీసుకోవాలి. అట్లా కాకుండా నాకు ఇంత అయితే ఇవ్వను, నాకు ఇంత కావాలి, మార్కెట్ రేట్ అనేప్పటికీ నిన్న అసలు కేర్ చేయకుండా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. నీవు కోర్టులో వేస్తావు, కోర్టులో వేసి నాకు ఇంత కావాలి, మార్కెట్ రేట్ ప్రకారం కావాలి, నాకు స్థలం పోతుంది, లేకపోతే పొలం పోతుంది, లేకపోతే కాలం వేస్తున్నారు, లేకపోతే రోడ్డు వేస్తున్నారు. అటువంటిది కోర్టులో వ్యాజ్యం జరిగితే వ్యాజ్యంలో నువ్వు గెలిచి నీకు ఆదాయం వస్తుంది. ఏ రకంగానైనా కానీ రాహు వల్ల ఆదాయం రావడానికి పూర్తిగా బాగుంది. మరి తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే, బుధుడు మరి మేషరాశి జూన్లో మాత్రం, జూన్ వాళ్ళకి మేషరాశి వల్ల జూన్ వాళ్ళకి మాత్రం ఆదాయం బాగుంది. బుధ శుక్రుడు బాగున్నారు, వ్యాపారం సాగుతుంది. తర్వాత శుక్రుడు మరి మేషరాశి మే నెలలో వాళ్ళకి శుక్రుడు ద్వితీయంలో ధనాధిపతి అయినాడు, ధనాన్ని రక్షణ చేస్తాడు, అదొక ఆదాయం బాగుంది. తర్వాత జూన్ నెలలో మరి బుధుడు అక్కడ తప్పితే జూన్ నెలలో ఏ గ్రహం బాగలేదు. జూలై నెల వచ్చేప్పటికల్లా మరి శుక్రుడు, రవి, రాహు 3 గ్రహాలు కూడా మంచిగా ఉన్నారు. వీళ్ళ వల్ల మీకు జరిగేది ఏంటంటే, రవి వల్ల మీరు 10 మంది చేత మంచివాడు, బాగా పని చేయగలవాడు, ఇతనికి మనం తగినంత ధనాన్ని ఇవ్వవచ్చునన్నంత మంచి నిర్ణయం జరుగుతుంది. రాహు వల్ల మీకు డబ్బులు వస్తాయి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే,
ఏదో గొప్ప పండితుడు ఉంటాడు, వాడికి ఒక శాల్వానో లేకపోతే ఒక ప్లాస్టిక్ కప్పు ఇస్తారు. అట్లా కాకుండా మరి ఈ రాహు బాగుండటం చేత, రవి బాగుండటం చేత మీకు తగినంత సన్మానం, మీరు రేపొద్దున బతకడానికి కావాల్సిన డబ్బును కొంత ఇస్తారు. ఎందుకంటే ఈ జూలై నెలలో మేషరాశి వాళ్ళకి అదొకటి బాగా కనపడుతుంది. ఇటు ఇంతవరకు మాత్రం బాగుంది. కాబట్టి బాగున్నది చెప్పాను, కానీ బాగుండని వాటి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎట్లా అంటే 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు దెబ్బతగిలింది, నడవటానికి వీల్లేదు, కర్ర పూటేసుకుంటూ కూడా నడవటానికి వీలు కాదు, కింద ఆనిస్తే కాలు మళ్ళీ ఇరిగిపోతుంది, ఎంత ఇబ్బంది. అట్లాగే శని గురువు కుజుల వల్ల మీకు అంత ఇబ్బంది జరుగుతుంది. మీరు మంచిని పొందాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసాముద్రిక దాని ద్వారా కానీ జాతకం చూపించుకొని మీరు తగిన శాంతి చేయించుకోండి.